హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి బ్రేస్లెట్ టైప్ బ్యాంగిల్స్ లేదా 2 లేయర్ 3 లేయర్ బ్యాంగిల్స్ అంటారు కదా, అవి చూపిస్తాను. ఫస్ట్ అయితే 2 లేయర్ బ్యాంగిల్స్ చూపిస్తాను. నేను 6 కట్ బ్యాంగిల్స్ 2 తీసుకున్నాను. గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకొని 25 రౌండ్స్ తీసుకున్నాను. నేను ఆ థ్రెడ్ని థ్రెడ్ని బ్యాంగిల్కి స్టిక్ చేయాలి. తర్వాత నీట్గా ర్యాప్ చేసుకోవాలి. నీట్గా ర్యాప్ చేసుకున్నాక లాస్ట్లో మళ్ళీ గ్లూ సహాయంతో స్టిక్ చేసుకోవాలి. 2 బ్యాంగిల్స్కి ఇట్లనే థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. ఇస్తున్నాను కదా, అట్లా పేపర్ని 4 ఫోల్డ్స్ చేస్తే 4 సైడ్స్ అట్లా మార్కులా పడుతుంది కదా, అక్కడ మనం స్టిక్ చేసుకుంటే కరెక్ట్ కొలతలతో వస్తుంది. దగ్గర ప్లెయిన్ కుందన్స్ ఉన్నాయి, నేను వాటి సహాయంతో 2 లేయర్ బ్యాంగిల్స్ చేస్తున్నాను. ఫస్ట్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ B7000 గ్లూ అప్లై చేసి నెక్స్ట్ వేరే బ్యాంగిల్ని పెట్టుకోవాలి. దాని మీద అలా వదిలేయాలి, అప్పుడు మంచిగా స్టిక్ అవుతుంది. అదే థ్రెడ్ని 25 రౌండ్స్ తీసుకున్నాను. దాన్ని కూడా అంతే గ్లూ సహాయంతో స్టిక్ చేసి ఇప్పుడు ఆ కుందన్ ఎక్కడ పెట్టామో అక్కడ మాత్రమే ఆ థ్రెడ్ని కొంచెం అది కనిపించకుండా ర్యాప్ చేసుకోవాలి. బ్యాంగిల్స్కి ర్యాప్ చేసేటప్పుడు మరీ ప్రెజర్ అప్లై చేయొద్దు, లైట్గానే ర్యాప్ చేయాలి. ప్రెజర్ అప్లై చేస్తే బ్యాంగిల్స్ దగ్గరకు వచ్చినట్టు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువగా ఉంటుంది. చూపించినట్టే 4 సైడ్స్ థ్రెడ్ని చుట్టుకోవాలి. ఇప్పుడు కుందన్స్ని స్టిక్ చేసుకుందాము. నేను ఐ షేప్ కుందన్స్ని తీసుకున్నాను. దాన్ని 6ని ఇట్లా రౌండ్గా పెట్టుకుంటున్నాను. నేను నార్మల్ గ్లూనే అప్లై చేస్తున్నాను, ఫ్యాబ్రిక్ గ్లూ. మనం ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసినప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత నీట్గా అనిపించదు. వన్స్ అది ఆరిపోయినాక చాలా నీట్గా అనిపిస్తుంది ఫినిషింగ్. గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ గ్లాస్వి కొంచెం పెద్ద సైజు, ఇవి కొంచెం చిన్న సైజు. కొంచెం ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం నిదానంగానే చేయాలి, ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది, చేసే కొద్దీ అలవాటు అయిపోతుంది. ఇందులో నేను సెరామిక్ గోల్డ్ది 3mm రౌండ్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తున్నాను. సరే కదా, చాలా నీట్గా ఉంది కదా. 4 సైడ్స్ అట్లానే కుందన్ స్టిక్ చేసుకోవాలి. బ్యాంగిల్ సింపుల్గా డ్రెస్సెస్ మీదకి వాటి మీదకి చాలా బాగుంటుంది. ఒకటి వేసుకున్నా కానీ బాగా లుక్ వస్తుంది హ్యాండ్కి. మీకు ఈ బ్యాంగిల్ ఎలా అనిపించిందో నాకు ఒక కమెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే 4 సైడ్స్ సేమ్ అలానే అన్ని సైడ్ కుందన్స్ అంటించుకోవాలి. చూసారు కదా బ్యాంగిల్ ఎంత నీట్గా వచ్చిందో. పోయినాక వీడియో లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు 3 లేయర్ బ్యాంగిల్స్ చూపిస్తాను. దీనికి నేను లైట్ పింక్ కలర్ తీసుకున్నాను, ప్లస్ 12 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి 3 తీసుకున్నాను. పింక్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో నేను 20 రౌండ్స్ తీసుకున్నాను. గ్లూ సహాయంతో బ్యాంగిల్కి స్టిక్ చేసి ఇట్లానే థ్రెడ్ని బ్యాంగిల్ మొత్తం చుట్టుకోవాలి. ఇది 12 కట్ బ్యాంగిల్ కాబట్టి నేను 20 రౌండ్సే తీసుకున్నాను. ఇది మరీ సన్నగా ఉంటుంది కదా, 20 రౌండ్స్ సరిపోతుంది. ఫస్ట్లో మళ్ళీ గ్లూ అప్లై చేసి నీట్గా స్టిక్ చేసుకోండి బ్యాంగిల్కి థ్రెడ్ని. ఇప్పుడు చూపించాను కదా, ఇలానే 3 బ్యాంగిల్స్కి పింక్ కలర్ థ్రెడ్ చుట్టుకున్నాను. ఇందాక చూపించాను కదా, సేమ్ అలానే దీనికి కూడా పేపర్ని తీసుకొని 4 ఫోల్డ్స్ చేయాలి. ఆ ఫోల్డింగ్స్ దగ్గర గ్లూ అప్లై చేసి ప్లెయిన్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని స్టిక్ చేయాలి. తర్వాత ఆ కుందన్స్ మీద మళ్ళీ గ్లూ అప్లై చేసి వేరే బ్యాంగిల్ని దాని మీద పెట్టుకోవాలి. మనం సేమ్ ఇందాక ప్రాసెసే, కాకపోతే ఇందాక 2 లేయర్స్, ఇప్పుడు 3 లేయర్స్ అంతే. ఇందాక కింద కుందన్స్ ఉంటాయి కదా, కరెక్ట్గా చూసుకొని దాని మీదనే మళ్ళీ గ్లూ అప్లై చేయండి. ఆ గ్లూ మీద మళ్ళీ సేమ్ ప్రాసెస్ కుందన్స్ పెట్టుకోవాలి. మళ్ళీ కుందన్స్ మీద మళ్ళీ గ్లూ అప్లై చేసి ఇంకొక బ్యాంగిల్ ఉంటుంది కదా, అది పెట్టుకోవాలి. బ్యాంగిల్ని స్టిక్ చేసారు ఒకసారి కరెక్ట్గా చూసుకోండి, 3 ఈక్వల్గా ఉన్నాయా లేదా అని. వన్స్ స్టిక్ అయినాక మనం సరి చేయలేము కదా, అందుకని కదా మంచిగా స్టిక్ అయ్యాయి. గ్లూ అప్లై చేసి సేమ్ పింక్ కలర్ థ్రెడ్ని తీసుకోవాలి. దాన్ని స్టిక్ చేసి ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసి తర్వాత చుట్టుకోండి బ్యాంగిల్కి. థ్రెడ్ 20 రౌండ్స్ 25 రౌండ్స్ అది మీ ఇష్టం. నేను చిన్న బ్యాంగిల్స్ కాబట్టి 20 తీసుకున్నానని చెప్పాను కదా, అది మీ చాయిస్. 25 తీసుకున్నా మంచిగానే వస్తాయి. సేమ్ ఇందాక అలానే ఆ కుందాన్ని కవర్ చేస్తూ కొన్ని రౌండ్స్ థ్రెడ్ని ర్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లూ స్టిక్ చేసి థ్రెడ్ని కట్ చేసుకొని నీట్గా అంటించుకోండి కదా. నేను గ్లూని థ్రెడ్కి అప్లై చేస్తున్నాను, ప్లస్ బ్యాంగిల్కి అప్లై చేస్తున్నాను. అట్లా థ్రెడ్కి అప్లై చేసి కట్ చేస్తే ఎక్సెస్ మిగిలిన థ్రెడ్ ఉంటుంది కదా, అది నీట్గా ఉంటుంది. అలా మళ్ళీ వేరే దానికి చుట్టుకోవాలన్నప్పుడు మంచిగా యూజ్ అవుతుంది. లేదు మనం బ్యాంగిల్కి మాత్రమే థ్రెడ్ అప్లై చేసామనుకోండి, అవి పోగులుగా పడిపోతాయి మనం కట్ చేసినప్పుడు థ్రెడ్. 3 షేప్ కుందన్స్ తీసుకున్నాను, పింక్ కలర్వే తీసుకున్నాను. ఫస్ట్ అట్లా 3 స్టిక్ చేసుకోండి. తర్వాత దానికి మధ్యలో గ్లూ అప్లై చేసి కుందన్స్ చూపిస్తున్నాను కదా, అట్లా అరేంజ్ చేసుకోండి. మొత్తం 5 కుందన్స్ పడతాయి మధ్యలో. ఈ మోడల్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. మధ్యలో నేను జిర్కోన్ స్టోన్ పెడదాం అనుకుంటున్నాను, పింక్ కలర్దే జిర్కోన్ స్టోన్ పెట్టాను. ఇప్పుడు కన్నా గ్లూ మంచిగా ఆరిపోయినాక బాగా అనిపిస్తుంది ఆ ఫ్లేవరు.
ఫస్ట్ చూపించినట్టే 4 సైడ్స్ కుందన్స్ని స్టిక్ చేసుకోండి. సెరామిక్ గోల్డ్ కుందన్స్ ఉంటాయి కదా, దాన్ని పువ్వుకి అటు సైడ్ ఇటు సైడ్ స్టిక్ చేస్తున్నాను. 4 సైడ్స్ పెడితే బాగుంటుంది కానీ నాకు ఎందుకో 2 సైడ్స్ పెడితేనే మంచిగా అనిపించింది. ఇప్పుడు మిడిల్ బ్యాంగిల్ ఉంటుంది కదా, దానికి నేను వైట్ కలర్ది స్టోన్ చైన్ పెడదాం అనుకుంటున్నాను. గ్లూ అప్లై చేసి అట్లా స్టిక్ చేసుకోండి స్టోన్ చైన్ని ముందే అట్లా పెట్టి చూసుకొని దాన్ని కట్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది స్టిక్ చేయడానికి. తర్వాత గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ స్టిక్ చేసుకోవచ్చు. ఇలా 4 సైడ్స్ స్టిక్ చేయాలి. చూసారు కదా, ఫినిషింగ్ చాలా బాగుంది కదా. చూడండి గ్లూ ఆరిపోయినాక ఎంత మంచిగా అనిపిస్తుందో బ్యాంగిల్. సరే హ్యాండ్కి వేసుకొని కూడా చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఈ రెండిట్లో ఏ బ్యాంగిల్ నచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.